ఇందులో కలిసి వచ్చి దేవుని యొక్క నామాన్ని ఘనపరచడానికి, దేవునికి స్తుతించడానికి, ఆరాధించడానికి దేవుడు గొప్ప కృపను దయచేసినందుకు దేవునికి వేలాది వందనాలు తెలియవస్తున్నాను. 2021 సంవత్సరంలో మొదటి ఆదివారం రోజున దేవుని యొక్క సన్నిధిలో ఈ రీతిగా దేవునికి మహింపరచడానికి దేవుడు కృప చూపించినందుకు వందనాలు. నేను అనుకుంటున్నాను వచ్చే వారం నుంచి ఆరాధనలు ప్రారంభించచ్చేమో అనుకుంటున్నాను. ప్రార్థన చేయండి. దేవుడు దానికోసం సదుపాయాలు తెరవుటకు అందరం కలిసి దేవునికి ఆరాధన చేసేటట్టుగాను ఒకే చోట్ల కూర్చొని దేవుని మహింపరిచేట్లుగా దేవుడు సహాయపరచడానికి దేవుని యొక్క సన్నిధిలో ఆసక్తితో ప్రార్థనతో కూర్చొని ముందుకు కొనసాగుదాం. మనం పోయిన రోజుల్లో దేవుని యొక్క వాక్యం నుంచి మోషే యొక్క జీవితం గురించి నేర్చుకొని వచ్చేది. మోషే యొక్క జీవితం గురించి పోయిన వారం నేను చెప్పొచ్చిన విషయము మీకు జ్ఞాపకం ఉంది అనుకుంటున్నాను. మోషే ఉపవాసం చేసి దేవుని యొక్క సన్నిధిలో నుంచి ఏం చేశారు? దేవుని యొక్క నిబంధనలను పొందుకున్నాడు, వ్యవస్థను పొందుకున్నాడు, 10 ఆజ్ఞలను పొందుకున్నాడు. అది ఇశ్రాయేల్ ప్రజలందరికీ ఏం చేశారు? ఇచ్చి ఆత్మీయతలో బలపరచడానికి ఆయన ఏం చేశారు? ఉపవాసము, ప్రార్థన, కన్నీరు ఆయన జీవితంలో సమర్పించినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే మన జీవితంలో కూడా ఏముండాలి? ఆత్మీక తట్టులో ఎదుగుదల కొరకు ఆత్మీక విషయములో ముందుకి కొనసాగించుటకు మనకి ఉపవాసం చాలా ప్రాముఖ్యత చెందింది, చాలా అవసరం చెందింది. ఉపవాసము, ప్రార్థన లేకుండా మనం ఏం చేయలేము. ఆత్మీకతలో ఒక ఇంచు కూడా ముందుగా కొనసాగలేం. అందుకే ఈ కాలంలో ఉన్న దేవుని యొక్క బిడ్డలు ఉపవాసము, ప్రార్థన, జాగరింపు వారి వ్యక్తిపర జీవితంలో ఏం చేయాలి? అలవాటు చేసుకోవాల్సినది. దాని తర్వాత నేను చెప్పొచ్చిన మాట మోషే యొక్క రూపాంతరము. మోషే దేవుని యొక్క సన్నిధిలో సమర్పించిన కారణముగా దేవుని యొక్క మహిమ ఆయన శరీరములో ఏం చేసేది? కనిపించేటట్టుగా, ప్రజలకి కనిపించేటట్టుగా ఆయన మీదకి దిగినాయి అని నేను చెప్పొచ్చాను. మోషే యొక్క ముఖములో ఆ రూపాంతరం చెందిన ఆ మహిమ ఆయనకేం చేసింది? కనిపించేసరికి ప్రజలు ఆయనని చూడలేకపోయేది. అదే విషయం యేసయ్యలో కూడా జరిగినట్టుగా మనం చూస్తున్నాం. యేసయ్య కూడా తన ప్రార్థన గల అనుభవంలో రూపాంతరం చెందిన యొక్క అనుభవాన్ని మనం చూస్తున్నాం. అందుకే మన జీవితంలో కూడా దేవుని యొక్క మహిమను ఖచ్చితంగా అనుభవించి తీరాలి. మనం దేవుని యొక్క మహిమ అనుభవించిన వారైతే అది ప్రజలకి కనిపించేటట్టుగా దేవుడు ఏం చెయ్యొచ్చు? రుజువు పరచొచ్చు. అదే నేను పోయిన వారం చెప్పొచ్చి ఆగిన విషయం. ఈరోజు మనం చూసుకుందాం. నిర్గమాకాండం 33వ అధ్యాయం దాని 7వ వచనాన్ని మనం చూసుకుందాం. బైబిల్ నిర్గమాకాండం 33వ అధ్యాయం 7వ వచనం. అక్కడ మనం చాలు. అక్కడ చదివిన వాక్యాంశాల్లో మనం చూడగలుగుచున్నాం. మోషే ప్రత్యక్ష గుడారం ఎదుటగా ఆయన ఏం చేస్తుండేవాడు? నివసించుచుండేవాడు. అక్కడ నివసించి ప్రజలకు ఏం చేస్తుండేవాడు? దేవుని ఆత్మీక విషయాలను తెలియపరిచి వారికి ఏం చేశారు? ప్రత్యక్ష గుడారము లోపలికి ప్రవేశించుటకు, లేకపోతే ప్రత్యక్ష గుడారానికి కలిగిన శ్రేష్టతను రుజువు పరిచేటట్టుగా మోషే ఏం చేశాడు? బయటుండి ప్రజలకు ఆరాధన విధి విధానములో నేర్పించేటట్టుగా మనం చూస్తున్నాం. అందుకే మోషే ద్వారా దేవుడు ఏం చేశారు? ప్రత్యక్ష గుడారాన్ని స్థాపింపజేసి ప్రత్యక్ష గుడారములో జరిగిన ఆరాధన విధి విధానము ద్వారా ఇశ్రాయేల్ ప్రజలకు ఏం జరిగేది? క్షేమాభివృద్ధి జరిగేది. దానిని మోషే ఏం చేసేవాడు? ప్రత్యక్ష గుడారం బయటుండి ప్రజలకి ప్రోత్సాహపరిచి బలపరుచుకుంటూ వచ్చిండేవారు. అందుకే ఈ కాలంలో ఉన్న మనం కూడా ఏం చెయ్యాలి? దేవుని యొక్క సంఘములోకి ప్రజలను ఏం చేసుకోవాలి? తోడుకు తీసుకురావడానికి మన పరిచర్య బయట ఉండి తీరాలి. మనం బయట ఉండి ప్రజల్ని ఏం చెయ్యాలి? దేవునిని ఆరాధన చేసేటట్టుగాను దేవుని యొక్క సంఘములో చేరగలిగేటట్టుగా మనం ఏం చెయ్యాలి? మధ్యవర్తిగా ఉండి పాత్ర నెరవేర్చుకోవాల్సినది. అందుకే మోషే ప్రత్యక్ష గుడారం బయట ఉండి ప్రజల యొక్క క్షేమాభివృద్ధి కొరకు, ప్రజలు దేవునితో కలిసి ఉండేటట్టుగాను, ప్రజలు దేవుని యొక్క సన్నిధిలో నుంచి ఆలోచన కలిగేటట్టుగాను, ప్రజలు దేవునిని పిలిచేటట్టుగాను ఆయన ఏం చేస్తుండేవాడు? మధ్యవర్తిగా ఉండి గుడారం బయట
ఆయన ఏం చేశాడు? ఇల్లు ఒక గుడారం కట్టుకొని ప్రజలని ఆత్మీయతలో ప్రోత్సాహపరుచుకుంటూ వచ్చేవారు. అందుకే ఒక విషయం తెలుసుకోవాలి, మోషేకి దేవుడు చెప్పిన విధానములో ప్రజలను ఆత్మీయతలో ఎదిగించడానికి ఆయన సకల ప్రయత్నములను చేసుకొచ్చాడు. కానీ ఏం జరిగింది? మోషే ద్వారా చెప్పబడిన విధి విధానములో ఏం కాలేదు, పూర్ణత కనిపించలేదు. ఇప్పుడు మనం ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలోకి వస్తే అక్కడ చూచిన మాట మీరు చూడండి. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి మనం ఆయన నిందను ధరించుకొని శిబిరము వెలుపలకి ఆయన యొద్దకి వెళ్ళదము. చూసారా, అక్కడ రాయబడినది పాలయం వెలుపకు మనం ఏం చేద్దాం, వెళ్దాము. చూడండి, ఇంతకు ముందు మోషే యొక్క పరిచర్య ద్వారా ప్రజలను పాలయం లోపల లేకపోతే ప్రత్యక్ష గుడారం లోపలకు ప్రవేశించుటకు, ఆత్మీక తట్టులో ఎదుగుదల పొందుకుటకు, లేకపోతే దేవుని యొక్క విషయములో బలపడుటకు మోషే ఏం చేస్తుండేవాడు? మధ్యవర్తిగా పాత్ర నెరవేర్చుచుండేవారు. కానీ దాని యొక్క నెరవేరింపు ఏం కాలే, పూర్తి కాలేనందున యేసయ్య రావాల్సిన పరిస్థితి వచ్చింది. యేసయ్య రావడం వలన ఏం జరిగిందో తెలుసా? ప్రత్యక్ష గుడారం లోపల నెరవేర్చబడలేనివన్నీ ఏం చేశారో తెలుసా? యేసుక్రీస్తు వారు నెరవేరింపజేసి పూర్తి పరిచేసి ఏం చేశారో తెలుసా? పాలయం లోపల జరుగుచున్న ఆరాధన విధానము, పాలయం లోపల జరుగుచున్న సకల విధమైన శ్రేష్టతను ఏం చేశారో తెలుసా? క్రీస్తు యేసు ద్వారా నెరవేర్చగలిగేటట్టుగా ఏం చేశారు? ప్రజలను పాలయం లోపల నుంచి బయటికి తెప్పించారు. ఇప్పుడు అందుకే అక్కడ చెప్పిన ఒక మాట ఉంది, 13వ వచనం మళ్ళొకసారి చదవండి. అందుకే క్రీస్తు ఒక దుఃఖం ఉందా 13వ వచనంలో? చూసారా, క్రీస్తుకు కలిగిన నిందను చూసారా, భరించుకుని. చూడ యేసుక్రీస్తు వారు మన కొరకు చేసి ఆయన అనుభవించిన నిందలన్నీ కూడా దేవుని యొక్క బిడ్డలుగా మనం ఏం చేయాలి? అనుభవించి తీరాలి. నిందలు లేక ఏమవ్వదు. ముందుగా కొనసాగి యేసుక్రీస్తు వారు తన జీవిత కాలంలో పూర్తిగా నిందలు అనుభవించుకొని వెళ్ళారు. ఆ నిందలు అనుభవించడమే దేవుని యొక్క మోషే యొక్క వ్యవస్థను పూర్తి పరిచే విధానముగా ఆయన సమర్పించుకోగలిగారు. అందుకే దాన్ని 14వ వచనం చెప్తున్న ఒక మాట మీరు చూడండి. అందుకే మీరు ఏం చేయండి? దేవుడు కట్టించుచున్న నగరం కొరకు ఆసక్తి చెంది జీవించుకోండి. నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, కానీ ఉండబోచున్న దాని కోసము ఎదురు చూచుచున్నాము. అందుకే అక్కడ చెప్పబడిన మాట, క్రీస్తుకు కలిగిన నిందలన్నీ ఏం చేసుకోవాలి? ఈ కాలమున్న దేవుని యొక్క బిడ్డలు అనుభవించి తీరాలి. దాని ద్వారానే మనం ఏం చేయగలిగేది? దేవుని యొక్క వ్యవస్థను నెరవేర్చగలిగేది. మోషే యొక్క వ్యవస్థ ద్వారా ప్రజలకు నిందలు కలిగేది కాదు. ప్రజల్లో అందుకే ఏం చేశారు? దేవుని విడిచి వెళ్తుండేవారు. కానీ యేసుక్రీస్తు వారు రావడం వలన ఏం జరిగింది? మనలను ప్రత్యక్ష గుడారంలో జరుగుతున్న ఆరాధన విధానంలో నుంచి దేవుడు మనల్ని బయటికి రప్పించి, మోషే యొక్క కాలంలో ప్రత్యక్ష గుడారంలో కేవలం యాజకులు మాత్రమే వెళ్ళగలిగేది. కానీ కొత్త నిబంధనకు కారణకారుడైన యేసుక్రీస్తు వారు రావడం వలన ప్రతి ఒక్కరు ఏం చేయగలిగారు? దేవుని యొక్క కృపా సింహాసనం ఎదుటకు వెళ్ళగలిగేటట్టుగాను, దేవునికి ఆరాధన చేయగలిగేటట్టుగాను, దేవునికి బలి అర్పించగలిగేటట్టుగాను, దేవుని యొక్క నామాన్ని ఎత్తగలిగేటట్టుగాను, దేవుని కొరకు జీవించగలిగేటట్టుగా ఉన్న ఒక పాత్రను దేవుడు ఏం చేశారు? తెరిచి ఉంచారు. అందుకే ఇక పాలయంలో ఇక మనకు ప్రత్యక్ష గుడారం కాదు ప్రాముఖ్యత చెందింది. ఈ కాలంలో చాలామంది ఆరాధనకు ప్రాధాన్యత ఇవ్వరు, దేవునికి ప్రాధాన్యత ఇవ్వరు, చర్చికి ప్రాధాన్యత ఇస్తారు, దేవుని యొక్క మందిరానికి ప్రాధాన్యత ఇస్తారు. అందుకే 13వ వచనం చెప్తున్న మాట మనం ఏం చేద్దాం? ఆ పాలయములో నుంచి వెలుపులకు వద్దాం, ప్రత్యక్ష గుడారం లోపల నుంచి వెలుపులకు వద్దాం. ఎందుకు? మన కొరకు కట్టించుచున్న ఒక నగరం ఉంది, మన కొరకు కట్టబడుచున్న ఒక పట్టణం ఉంది. ఆ పట్టణంలోకి చేరుటకు మనం ఏం చేద్దాం? క్రీస్తు అనుభవించిన శ్రమలన్నింటినీ కూడా అనుభవించుకొని ఆ పట్టణం వైపు వెళ్దాం. అందుకే యేసయ్య చెప్పిన మాట, యేసయ్య మనకి చూపించిన త్రోవ ఎట్టివంటిది, ఇరుకైన రీతిది. అది అందులో నుంచి నడిచేవారు
కొందరే, అందులో నుంచి ప్రయాణం చేసేవారు చులకని మందే, అందులో నుంచి కష్టపడి వెళ్ళేవారు చులకనిగా ఉన్న వాళ్ళే. అందుకే ఒక విషయం తెలుసుకోవాలి, ఈ రోజు మనం అనుభవించిన దుఃఖాలు, ఈ రోజు మనం అనుభవించిన కష్టాలు, ఈ రోజు మనం అనుభవించిన వేదన రేపటికి మనకేం చేయగలిగితే అది దేవుడు కట్టించిన పట్టణములోకి ప్రవేశించడానికి, దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మన కొరకు ఏర్పరిచిన ఇంటికి చేరడానికి సహాయపరచగలుగుతుంది. ఆమేన్. అందుకే పాత నిబంధనలో ఉన్న అన్ని విషయాలు నెరవేర్చడానికి కాదు మనం పరిగెట్టాల్సినది, బదులుగా ఏం చెయ్యాలి? క్రీస్తు నిందలను సహించుకోవడానికి. హలో, క్రీస్తుకు కలిగిన ఏంటి నిందలు, యేసయ్యకు కలిగిన నిందలు ఒక్కసారి ఆలోచించి చూడండి. ఆయనని ఇంటి వారు ఏం చేశారు? పట్టించుకునేవారు కాదు. ఇంటి వారు ఆయన యొక్క పరిచర్యను అంగీకరించేవారు కాదు. ఆయనతో కుటుంబీకులు ఆయన యొక్క పరిచర్యను అంగీకరించేవారు కాదు. ఆయనతో ఉన్న శిష్యుల్లో కొందరు ఆయన పరిచర్యను అంగీకరించేవారు కాదు. ప్రతి చోట్ల నుంచి ఆయనకి ఏం కలిగేది? శ్రమయే కలిగేది, నిందలే కలిగేది. ఏం చేసినా కూడా ప్రజలు దానిని ఏం చేసేవారు? నిందించుచుండేవారు. కానీ ఆ నిందలన్నీ కూడా ఆయన ఏం చేశారు? భరించుకొని, మోసుకొని, దానిని తన భుజం మీద వేసుకొని ఏం చేశారు? తనకిచ్చిన జీవితాన్ని పూర్తిపరుచుకున్నాడు. దాని ద్వారా ఏం జరిగింది? ప్రతి ఒక్కరు దేవునికి ఆరాధన చేయగలిగే అనుభవం, ప్రతి ఒక్కరు దేవుని యొక్క పట్టణములోకి ప్రవేశించగలిగే అనుభవాన్ని దేవుడు తెరిచగలిగారు. అందుకే నేను చెప్పొచ్చిన ఒక మాట, మోషే ప్రజలను ప్రత్యక్ష గుడారం బయట ఉండి ప్రత్యక్ష గుడారం లోపలికి ప్రవేశించినట్టుగా మనం కూడా ఏం చేద్దాం? అనేక మంది ప్రజలను ఏం చేద్దాం? దేవుని యొక్క ఆలయం లోపలికి ప్రవేశించేటట్టుగా మనం కూడా ఏం చేస్తాం? నిందలు అనుభవించుకొని దేవుడు కట్టి దేవుని యొక్క సంఘము లోపలికి ప్రజల్ని తీసుకొద్దాం. ఎలాగ మోషే ప్రత్యక్ష గుడారం లోపలకు ఆరాధన చేసే విధానంలోకి తీసుకొచ్చారో అదే పనిని మనం కూడా మన జీవితంలో ఏం చేసుకుందాం? కొనసాగించుకుందాం. ప్రజలను ఏం చేస్తాం? దేవుని సన్నిధిలోకి రావడానికి ప్రయత్నం చూపించుకుందాం. అందుకే మన గుర్తింపు ఒక విషయం ఉండాలి. ఏంటి? దేవుడు మన కొరకు కట్టించుచున్న ఒక నగరం ఉంది, అదే మన నిరీక్షణ అయి ఉండి తీరాలి. స్వస్థత దొరకకపోయినా పర్వాలేదు, ఆరోగ్యం లేకపోయినా పర్వాలేదు, ఆశీర్వాదాలు దొరకకపోయినా పర్వాలేదు, జీవితాల్లో వేదనలు మారకపోయినా పర్వాలేదు, దేవుడు కట్టించుచున్న నగరం వైపు మన ప్రయాణం ఏమై తీరాలి? గురి అయి తీరాలి. అందుకే ఈరోజు పగటి వేళ మీకు అడిగిన ప్రశ్న, ఏమి చూచి యేసయ్యని వెంబడించుచున్నారు? ఏంటి యేసయ్యని వెంబడించే మీ ఉద్దేశం? ఏ విషయాన్ని చూచుకొని యేసయ్యని వెంబడించుచున్నారు? ఏమైనా దొరుకుతాదానా? లేకపోతే ఏమైనా కలుగుతాదానా? లేకపోతే ఏదైనా విషయాల్లో నుంచి దేవుడు మనల్ని తప్పిస్తారానా? ఇవేమీ కాకుండా ఏమై ఉండి తీరాలి? దేవుడు మన కొరకు కట్టించుచున్న నగరం. ఆ విషయం గురించి మనం ఏం చేయాలి? ఆలోచన కలిగి ప్రయాణం చేసుకోవాల్సినది. దాని తర్వాత మనం మోషే యొక్క జీవితంలో చేసిన అనుభవాన్ని మనం చూద్దాం. నిర్గమకాండం 32వ అధ్యాయంలో దాని 21వ వచనం చదివినప్పుడు మనం చూసేది, మోషే ఏం చేస్తున్నారో తెలుసా? తనతో పరిచర్య చేసిన సేవకులకు ఏం చేసేవారు? అనేక రీతి కలిగిన విషయాలు చెప్పి వారికి నేర్పించి వారు చేసిన తప్పులను అడుగుచుండేవారు. 32వ అధ్యాయం 21వ వచనం చదివినప్పుడు అహరోనుకి మోషే అడుగుచున్నారు, ఎందుకు నీవు ప్రజలను ఏం చేశావు? ఆత్మీయతలో వారు నిన్ను ఏమి చేశారని మోషే అహరోనుకి అడుగుతున్నారు, ఎందుకు నీవు ప్రజలని పాపం చేయడానికి నువ్వు ప్రోత్సాహపరిచావు? ఈ ప్రజల మీదకి ఈ గొప్ప పాపము రప్పించినట్లు మీరు నిన్ను ఏమి చేసి 32వ అధ్యాయాన్ని చదివితే మనం చూడగలిగేది, అక్కడ ఇశ్రాయేల్ ప్రజలు మోషే లేని కారణముగా, మోషే వారితో ఉండలేని కారణముగా, దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళిన కారణంగా వీళ్ళు ఏం చేశారో తెలుసా? దేవుడిని ఏం చేశారు? స్థాపింపచేసి వాటిని ఆరాధన చేయడం మొదలెట్టారు. దీనికి కారణాకారుడు ఎవరయ్యాడు?
అహరోన్ అయ్యారు. అహరోన్ దేవుని యొక్క పరిచర్య కొరకు పిలువబడినవాడు. కానీ పరిస్థితుల్లో దేవుని యొక్క శబ్దం వినలేనప్పుడు దేవుని యొక్క సన్నిధికి వెళ్ళిన సేవకుడు కనబడలేసరికి అహరోన్ ఏం చేయడం మొదలెట్టారు? ప్రజలను తప్పించడం, ప్రజలను ఆత్మీయతలో నుంచి తొలగించడం, ప్రజలని దేవుని యొక్క వశంలో నుంచి వేర్పరచడానికి ఆయన ఏమయ్యాడు? మార్పు చెందుకున్నాడు. అందుకే ఈరోజు పగటి వేళ తెలుసుకోవాల్సిన విషయం, నీవు చేసిన పనుల వలన, నీవు చెప్పిన సలహాల వలన, నీవు చెప్పిన విధానం వలన ప్రజలు ఏం చేయకూడదు? దేవునిని విడిచిపెట్టే తీర్మానాలు ప్రజలు తీసుకొచ్చేటట్టుగా ప్రయత్నం చేయకూడదు. ఇక్కడ అహరోన్ చేసిన పని ఏంటి? అహరోన్ ఏం చేశాడో తెలుసా? ప్రజల యొక్క మాట ఆలకించి దాని 22వ వచనాన్ని చదివినప్పుడు అక్కడ చూసేది ఆయన ఏం చేశారో తెలుసా? ప్రజల యొక్క మాటను విని ప్రజల యొక్క చెడుతనము ఉండబట్టి వారు ఏం చేశారో తెలుసా? వారు అహరోను దగ్గరికి వచ్చి అడిగిన మాట ఏంటో తెలుసా? మమ్మల్ని మోషే ఇప్పుడు మాకు కనబడటం లేదు, కానీ ఐగుప్త దేశంలో నుంచి మాకు నడిపించి తీసుకొచ్చిన విధి విధానముగా మాకు ఎవరు కావాలి? ఒక దేవత కావాలి. చూడండి, ప్రజల లోపల చెడుతనం ఉన్నప్పుడు చెడుతనాన్ని ప్రోత్సహించే సేవకుడు. హలో, అంటే ఈయన ఎలాంటి సేవకుడు ఆలోచించి చూడండి. ప్రజల హృదయం లోపల చెడుతనం ఉంది, దానికి తగ్గట్టుగా ఈయన ఏం చేస్తున్నాడు? సలహా కూడా ఇస్తున్నాడు. అలా సలహా ఇచ్చిన కారణంగా మోషే ఏం చేశారు? అహరోనుకి అడిగారు, ఏంటి నీవు ఇది చేసేది? నీవు ప్రజలకి ఎలా నడిపించడం? ఇదేమైనా క్రమమైనదా? ఇది దేవుని యొక్క చిత్తమైనదా? దేవుని యొక్క వాక్యాధారమేనా? ఇలాగ ప్రజలని ఏం చేసేది? దేవుని యొక్క వ్యతిరేకంగా నడిపించేది ఇదేమైనా న్యాయమా? అందుకే ఒక విషయం తెలుసుకోవాల్సిన విషయం, దేవుని యొక్క వాక్య విరోధంగా వెళ్ళి ప్రజలు చేసిన కీడును చూచినప్పుడు దేవుని యొక్క వాక్యం వ్యతిరేకంగా మాట్లాడకుండా దేవుని యొక్క వాక్యం చెప్పి వారిని ఏం చేయాలి? సరైన త్రోవలో నడిపించుకోవాలి. అందుకే అహరోన్ ఏం చేశారు? మోషే ఏం చేశాడు? అహరోన్కి అడుగుతున్నాడు, ఎందుకు నువ్వు ప్రజలని పాపం చేయడానికి ప్రోత్సాహపరిచి నడిపించేది? హలో, దేవుని యొక్క బిడ్డలు అయిపోయామంటే దేవుని యొక్క బిడ్డలుగా జీవించాలే తప్ప ప్రజలకేం చేయకూడదు. నీ మూలంగా పాపం చేసే ఏం కాకూడదు? త్రోవ కాకూడదు. హలో, దానికి దేవుడు నిన్ను లెక్క అడుగుతారు. అందుకే ఇక్కడ అహరోన్ ఏం చేశాడు? మంచి సలహా ఒకటి ఇచ్చాడు. దాన్ని 24వ వచనాల నుంచి కిందకి చదివితే ఈయన ఏం చేశాడో తెలుసా? మీ దగ్గర ఉన్నవా ఏం తీసుకురండి, బంగారాలన్నీ తీసుకురండి అని చెప్పి వాటిని ఏం చేశారు? అగ్గిలో పడేశాడు. ఏం బయటకు వచ్చిందంట? దూడ బయటకు వచ్చింది. అలా వీళ్ళకి ఎలాగ అర్థమైంది బంగారం నుంచి దూడ బయటకు వస్తుందని? ఉన్నారా నాతో కలిసి? మీరెవరు స్పందించట్లేదు. ఇశ్రాయేల్ ప్రజలకు ఎలాగ అర్థమైపోయింది ఈ బంగారం వేస్తే దూడ బయటకు వస్తుందని? ఎందుకంటే వీళ్ళు ఉన్న ఊర్లో ఎక్కడ ఐగుప్త దేశంలో ఇది చూచుకొచ్చినవే. అందుకే ఒక విషయం తెలుసుకో, నువ్వు వదిలిన సరుకే మళ్ళీ నిన్న ఏం చేస్తుంది? ఆ విగ్రహారాధనకు నడిపించేది. హలో, ఏది నీ వదిలేసావో, ఏది దేవుని కొరకు విడిచిపెట్టేసావో అదే నీ తలంపు లోపల ఉన్నదనుకో, నీ హృదయములో ఉన్నదంటే అది ఒక దేవతగానే మిగిలేది. చాలా మంది విగ్రహారాధన చేసే కారణం ఏంటి? విగ్రహారాధన అంటే బొమ్మ అనుకోకండి, బొమ్మ మాత్రం కాదు. మీరు మీ పిల్లల్ని ఎక్కువగా ప్రేమిస్తే అది మీ విగ్రహమే. నీ బండిని నువ్వు ఎక్కువ ప్రేమిస్తే అదే నీ విగ్రహం, అదే నీ దేవత. నువ్వు డబ్బును ఎక్కువ ప్రేమిస్తే అదే నీ దేవత. నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా డబ్బు వెనకాతల పరిగెడితే అదే నీ దేవత. హలో, అదే నిన్నేం చేయించేది? చెడుతనం చేయించడానికి ప్రయత్నం చేయించేది. నీవు నీ బంధుత్వాన్ని, కుటుంబాన్ని గౌరవించి శ్రేష్టపరిచి వారే గొప్పవారు అనుకున్నావు అనుకో, అదే నీ దేవత, అదే నీ విగ్రహం. అందుకే తెలుసుకోవాల్సిన విషయం, యేసయ్యను ఒక వ్యక్తి దేవుడిగా అంగీకరిస్తే, యేసయ్యను ఒక్కసారి ఒక వ్యక్తి నా రక్షకుడు అని అంగీకరిస్తే మరి ఏ కట్టుబాటు ఉండకూడదు. కుటుంబం కాదు, పిల్లలకి. అందుకే కదా యేసయ్య చెప్పిన మాట, నన్ను ఒకరు వెంబడించాలని కోరితే అన్నిటినీ ఏం చేయాలి? వదులుకోవాలంటే వారిని విడిచిపెట్టి అని కాదు అర్థం. నీ మనసు లోపల నుంచి వారికి కలిగిన ప్రాధాన్యతను ఏం చేసుకోవాలి? యేసయ్యకి ఇచ్చి తీరాలి.
వదులుకోవాలని చెప్పా అంటే దాని అర్థం అన్నీ ఎవరెవరికో రాసిచ్చి మన కాదు. దాని అర్థం ఇంతే. దానికి నీవిచ్చుచున్న విలువ, దానికి నీవిచ్చుచున్న ప్రాధాన్యత, దానికి నీవిచ్చుచున్న మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? దానితో కలిపి యేసయ్యకి ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసయ్య నన్ను వెంబడించిన వారు ఏం చేయాలి? తనకు కలిగిన పిల్లలు, భార్య, భర్త, తర్వాత ఇంకేంటి కుటుంబం, ఆస్తి, తర్వాత ఆయనే ఏం చేసుకోవాలి? వదులుకోవాలని చెప్పాడే. అని విడిచిపెట్టేసి సన్యాసి అయిపోవని కాదు. చాలామంది అలాగనుకుంటున్నారు. అని విడిచిపెట్టి సన్యాసి అయ్యి ప్రయోజనం లేదు. అవన్నీ కూడా ఏం చెయ్యాలి? దానికి కూర్చున్న ప్రాధాన్యత అంతా ఎవరికి ఇచ్చేయాలి? అవన్నిటినీ కలిపి యేసయ్య చేతికి ఇవ్వాలి. కొందరు ఇవ్వట్లే. అందుకే అప్పుడప్పుడు ఏం మొలుచుకొస్తున్నాయి? దూడ మొలుచుకొస్తున్నాయి. ఉన్నారా? అప్పుడప్పుడు ఏం మొలుచుకొస్తున్నాయి? ఆరాధన చేసే దూడ, ఆత్మీయతలో నుంచి నిన్ను దూరపరిచే దూడ, దేవుని యొక్క మహిమలో నుంచి నిన్ను వేర్పరిచే దూడలు ఏమైపోతున్నాయి? స్థాపించబడుచున్నాయి. అందుకే దాని గురించి మోషే ఏం చేస్తున్నారు? అడుగుతున్నారు, ఎందుకు ప్రజలలో నీవేం చేసేది? పాపం చేసేటట్టుగా త్రోవ తెరిపించేది. నీవు దేవునిని విడిచి, నీవు దేవుని యొక్క మాటలను వదిలి ఏదైనా తయారింపు చేస్తే ఏమవుతుంది? ప్రజలు కూడా దానిని కొనసాగిస్తారు. అందుకే మోషే ఏం చేస్తున్నారు? అహరోనుకు అడుగుతున్నావు, నీవు ప్రజలని తప్పు త్రోవలో నడిపించడం వలన ఒక గుంపంతా ఏమైపోయారు? తప్పుడు త్రోవలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను అడిగిన ఒక ప్రశ్న, ఒక దేవుని బిడ్డ తప్పుగా, వ్యతిరేకంగా, దేవునికి బదులుగా తిరిగితే ఎంతమంది దానిని వెంబడించడానికి ఉన్నది? ఉన్నారా నాతో కలిసి? ఒక మనిషి చెడు క్రియలు చేసుకొని దేవునిని విడిచిపెట్టి వెళ్తే ఎంతమంది? దానికి ఉదాహరణ యేసయ్యతో ఉన్న శిష్యులు. యేసయ్యను సిలువ వేయించి చంపిన తర్వాత పేతురు ఒక్కడే చేప పట్టుకోవడానికి బయలుదేరేసరికి ఆయనతో కలిసి ఇంకెంతమంది వచ్చారు? మిగతా శిష్యులు కూడా వచ్చేసారు. ఆయన ఒక్కడే పట్టుకోవడానికి వెళ్ళాడు చేప. ఆయనతో మరి 5గురు కూడా ఏం చేశారు? కలిసి వచ్చి చేపలకి వెళ్ళారు. అందుకే ఒక విషయం తెలుసుకోవాలి, నీవు కానీ దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా దేవునిని విడిచి వెళ్ళడానికి నిర్ణయం తీసుకుంటే నీ వెనకాతలు ఒక గుంపు వచ్చి తీరుతుంది. అందుకే ఈరోజు తెలుసుకోవాలి, నీవు ప్రజలని ఆత్మీయ విషయంలో నడిపిస్తున్నావా? చెడు క్రియలకు ప్రోత్సాహపరచుచున్నావా? అందుకే ప్రకటన గ్రంథంలో వస్తే మనం చూడొచ్చు. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో అక్కడ ఒక సంఘం గురించి చెప్పబడిన మాట మీరు చూడండి. 2వ అధ్యాయంలో దాన్ని 12వ వచనం నుంచి చదివినప్పుడు అక్కడ పెర్గమో అని చెప్పబడిన ఒక సంఘం గురించి చెప్పబడుచున్నది. ఆ సంఘం గురించి చెప్పబడిన మాట మీరు చూడండి. పెర్గమోలో ఉన్న సంఘం గురించి దేవుని యొక్క దూత చెప్తున్నాం. చదవండి. చూసారు అక్కడ చదివిన వాక్యం మీకు ఎంతమందికి అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ అక్కడ చెప్పబడిన మాట ఏంటో తెలుసా? పెర్గమం అన్న సంఘంలో ఏం జరిగిందో తెలుసా? అంతిప అని చెప్పిన ఒక సేవకుడు ఉండేవాడు. ఆయన ఆత్మీయత కొరకు నిలబడిన కారణంగా, విశ్వాసం కొరకు నిలబడిన కారణముగా ఆయన ఏం చేశారు? చంపించేశారు. అప్పుడు కూడా విశ్వాసులు చెదిరిపోలే. సంఘ కాపారిని ఏం చేసేశారు? చంపించేశారు. అందుకే అక్కడ చెప్పబడిన మాట, వీళ్ళు ఎక్కడ కాపురమై ఉన్నారు? సాతాను ఉన్న చోట్ల కాపురమై ఉన్నారు.
సాతాను యొక్క సింహాసనం ఉన్న చోట్ల వీరందరూ నివసించుకొని ఉన్నారు. అందుకే సాతాను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటి? ఏదో ఒక విధానంగా ఎక్కడున్న సంఘాన్ని, ఎక్కడున్న దేవుని యొక్క సేవకులను, ఎక్కడున్న విశ్వాసాన్ని ఏం చేస్తాను, ఇరగొట్టేస్తానని చెప్పి ఏం చేశారో తెలుసా? సంఘానికి కాపరిగా ఉన్న కాపరిని చంపించారు. చంపించినప్పుడు కూడా ఏమయ్యారు తెలుసా? అక్కడ ఉన్నవారు ఏం చేశారు? విశ్వాసములో నిలకడగా ఉన్నారు. ఉన్నారా? వారు పారిపోలే, వారు దూరం అయిపోలే. ఈ కాలంలో ఉన్న సంఘాల్లో ఉన్న పరిస్థితి, ఏదైనా ఒక సమస్య వస్తే అందరు జంప్ అయిపోయింది కనిపించవచ్చు, అప్పుడు ఐక్యత కనబడదు. హలో, సంఘం లోపల ఉన్న ఐక్యత పరిస్థితి మధ్యలో కూడా కనిపించి తీరాలి. ఇంతకు ముందు చదివిన దాంట్లో మనం చూసాం, ఒక గుంపు అంతా కూడా చూసారా, చెడుతనం కొరకు కలిసిపోయారు. పాపం చేయడానికి ఒక గుంపు మొత్తం. ఈరోజు నేను మీకు అడిగే ప్రశ్న, నీవు దేని కొరకు నిలబడుతున్నావు? పాపం చేయడానికి నిలబడుతున్నావా? ఆత్మీకత కొరకు నిలబడుచున్నావా? అందుకే 2వ అధ్యాయం 13వ వచనంలో చెప్తున్న ఒక మాట, అంతిప అని చెప్తున్న సేవకుడు చంపబడినప్పుడు కూడా సంఘ బిడ్డలందరూ కూడా ఏం చేశారు? విశ్వాసం కొరకు నిలబడ్డారు. వారి విశ్వాసాన్ని వారు ఏం చేశారు? బిగించి పట్టుకున్నారు, వదలలే. పాస్టర్ గారు చచ్చిపోతే చచ్చిపోయారు, కానీ మేము కూడా చచ్చిపోవడానికి సిద్ధము, ఎవరికి చోటు ఇవ్వము, చెడుతనానికి చోటు ఇవ్వము, దుష్టత్వానికి చోటు ఇవ్వము. హలో, తప్పులు చేయడానికి చోటు ఇచ్చారు. కానీ ఇక్కడ పెరగమా అన్న సంఘం ఏం చేసింది? అలా చేయలే. దుష్టత్వానికి చోటు ఇవ్వలే, బదులుకి ఏమిచ్చారు? విశ్వాసానికి చోటు ఇచ్చారు, సాక్షులుగా ఉండడానికి చోటు ఇచ్చారు, ఆత్మీకులుగా ఉండడానికి చోటు ఇచ్చారు, దేవుని యొక్క సన్నిధిలో బలపడే ఒక సంఘముగా నిలబడడానికి ఏం చేశారు? చోటు ఇచ్చారు. అందుకే ఈరోజు పగటి వేళ నేను మీకు అడిగే ప్రశ్న, దేనికి నీవు చోటు ఇస్తున్నావు? దుష్టత్వానికా, విశ్వాసంలో నిలకడగా స్థిరంగా నిలబడడానిక? పరిస్థితులు ఎన్ని వ్యతిరేకంగా అయినా, కొన్ని సందర్భాల్లో మనకన్నీ అనుకూలంగా కాకపోవచ్చు, అన్నీ మనకి సదుపాయంగా కాకపోవచ్చు, కానీ అలాంటి పరిస్థితిలో అహరోనులా నిలబడతావా? పెర్గమాలో ఉన్న సంఘ బిడ్డల్లాగా నిలబడతావా? అహరోనులా నిలబడే కారణం వలన ఏమైంది? ఒక గుంపు మొత్తం విగ్రహారాధనకి ఏమైపోయింది? బానిసైపోయింది. విగ్రహారాధనకు మాత్రం కాదు, దాని తర్వాత చూస్తే వారి మీద దేవుని యొక్క తీర్పు కూడా వచ్చింది. కానీ ప్రకటన గ్రంథంలో చూస్తే ఏం జరిగింది? వారి మీద, వారి సంఘం మీద, వారి సేవకుల మీద అంత పెద్ద తీర్పు వచ్చినా కూడా సంఘ బిడ్డలు ఏం కాలే? విశ్వాసాన్ని వదిలిపెట్టలే. గట్టిగా చేపట్టి విశ్వాసాన్ని ఏం చేశారు? గట్టిగా పట్టుకొని. విశ్వాసముని విసర్జింపలేదని. హలో, విశ్వాసం ఏం చేయలే? విసర్జించలే. హలో, విశ్వాసాన్ని వదులుకోలే, విశ్వాసాన్ని పనికిరానట్టుగా ఏం చేయలే? ఇసిరీలే. విశ్వాసాన్ని ఏం చేసుకున్నారు? హత్తికి పట్టుకున్నారు. పరిస్థితులు విపరీతమైనప్పుడు కూడా. అందుకే ఈరోజు పగటి వేళ ఒక నిర్ణయం తీసుకోండి, దేనిని మీరు హత్తుకుంటున్నారు? విశ్వాసమును గట్టిగా పట్టుకోవాలి. ఆలోచించి చూడండి, సంఘ కాపారిని చంపేసినప్పుడు ఇప్పుడు సంఘానికి ఎవరు లేరు? కాపరి లేరు. ఎవరైతే సంఘాన్ని కాపరిగా మళ్ళీ నడిపించేది? అందరు ఐక్యత కలిగేసరికి వారు ఏం చేశారు? సంఘ కాపారికున్న లక్షణాలను బట్టి విశ్వాసంలో స్థిరంగా నిలబడ్డారు. అందుకే నేను చెప్పొచ్చిన మాట, అహరోను దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క బిడ్డల్ని నడిపించాల్సిన అహరోను చెడు క్రియ చేయడానికి ప్రోత్సాహపరిచిన వలన ఏం జరిగింది? ప్రజలు నాశనం అయిపోయారు. కానీ అలాగ మనం కాకూడదు. మన మూలంగా ఎవరు ఏం చేయకూడదు? చెడుతనం చేసేటట్టుగా బయలుదేరకూడదు, పాపం చేసేటట్టుగా బయలుదేరకూడదు. మన ద్వారా ప్రజలు విశ్వాసంలో నిలబడాలి. మన వల్ల ప్రజల ఆత్మీయతలో ఏం చేయాలి? ఎదగాలే తప్ప చావకూడదు. అదే పెర్గమ సంఘములో నుంచి మనకి దేవుడు ఏం చేసేది? నేర్పించేది. మోషే
ఏది అహరోను అందుకే మోషే అహరోనుకు అడుగుచున్న మాట, ఎందుకు నువ్వు ప్రజల్ని ఏం చేయించింది? పాపం చేయడానికి ప్రోత్సాహపరిచింది. అలాగైతే పెర్గమలో ప్రకటన గ్రంథంలో మనం చదివినప్పుడు దేవుడు ఏం చెప్తుంటారు? ఇక్కడ పాపం చేయడానికి ప్రోత్సాహపరచలే, విశ్వాసంలో నిలకడగా స్థిరంగా నిలబడడానికి ప్రోత్సాహపరిచిన సంఘం. అందుకే ఈరోజు ఆలోచించి నీ జీవితంలో ప్రతి అడుగు జాడలో నీవు విశ్వాసము కొరకు నిలబడుతున్నావా, చెడుతనాన్ని ప్రోత్సాహపరచడానికి నిలబడుతున్నావా? ఆలోచించి నీ జీవితాన్ని ముందుకు కొనసాగించుకోవాలి. ఇక మనం చూస్తే సంఖ్యాకాండం 14వ అధ్యాయానికి వస్తే అక్కడ చదివిన మాట మీరు చూడండి. ఒక గుంపు అంతా ఏం చేశారో తెలుసా? మోషేకి అహరోనికి వ్యతిరేకంగా వచ్చారు. మోషే అహరోనికి మాత్రం కాదు, కాలేబు యెహోషువకి కూడా ఏమయ్యారు? వ్యతిరేకంగా వచ్చారు. 14వ అధ్యాయం 19వ వచనం. అప్పుడే వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు నా ప్రజల దోషమును పరిహరించి ఉన్నట్లు నీ 14వ అధ్యాయం మొదటి వచనం చదవండి. అక్కడ చదివినప్పుడు మనం చూసేది ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఏడ్చి కన్నీరు కార్చి ఏం చేశారో తెలుసా? మోషే అహరోనుల వ్యతిరేకంగా నిలబడి ఏం చెప్పడం మొదలెట్టారు? సనుకులాడడం మొదలెట్టారు. దేనికోసం తెలుసా? 13వ అధ్యాయం చదివితేనే దాన్ని అర్థం చేసుకునేది. 12 మందిని ఏం చేశారో తెలుసా? కనాను దేశం తేరి చూడడానికి పంపించారు. 12 మందిలో 2 మాత్రం మంచి శుభవర్తమానం తెచ్చారు. ఏమని? కనాను దేశాన్ని మనం గెలుచుకోవచ్చు, కనాను దేశం మందే, కనాను దేశంలో ఉన్న వారి అంతా మనదే అని చెప్పినప్పుడు 10 మంది ఏం చెప్పారో తెలుసా? అక్కడున్న వాళ్ళు గొప్పవాళ్ళు, మనం వారిని ఏం చేయలేము, గెలుచుకోలేము. 12 మందిని పంపించినప్పుడు 10 మంది ఏం చెప్పారు? అవ్వదు, జరగదు, మన వల్ల అవ్వదు. 2 ఏం చెప్పారో తెలుసా? మన వల్ల జరిగిద్ది. కారణం ఏంటి? దేవుడు మన పక్షాన ఉంటే మనం ఏం చేయవచ్చు? గెలవచ్చు. ఇక్కడ కూడా మనం చదివినప్పుడు 14వ అధ్యాయం మొత్తం చదివినప్పుడు ఇప్పుడు 4 ఉన్నారు. ఎవరు? మోషే, అహరోను, కాలేబు, యోషువా. ఈ 4 మాత్రం ఒక పక్క, మరో పక్క ఇశ్రాయేల్ గుంపు మొత్తం ఉన్నారు. అందుకే 14వ అధ్యాయం 18వ వచనం చదివినప్పుడు చూసిన మాట మీరు చూడండి. 17వ వచనం. చూసారు మోసేది ఇశ్రాయేల్ ప్రజల కొరకు ఏం చేస్తున్నారు? దేవుని యొక్క సన్నిధిలో క్షమాభిక్ష కోరుతున్నాడు. హలో, ఒక గుంపు మొత్తం దేవుని యొక్క వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, దేవుడు వారిని చంపడానికి కోరినప్పుడు ఒక సేవకుడు చేసిన పని ఏంటి? దేవునికి చెప్తున్నారు, దేవా వారిని ఏం చేయండి? క్షమించండి. అందుకే ఈరోజు పగటి వేళ చెప్తున్నారు, నాయకత్వం వహించడానికి లెగిచిన వారికి చెప్తున్న మాట, ప్రజలు కేడులోకి వెళ్తున్నప్పుడు, చెడుతనంలోకి వెళ్తున్నప్పుడు నీవేం చేయాలి? మధ్యవర్తిగా నిలబడి తీరాలి. వారి మీద ఉగ్రత రాకుండా, వారి మీద నాశనం రాకుండా, వారి మీద చావు సంభవించకుండా నీవేం చేయాలి? భిక్ష కోరుకోవాలి. నీవు ఈరోజు బతుకున్నావంటే ఎవరో నీ కొరకు మధ్యవర్తిగా ఉండి క్షమాభిక్ష కోరావు కాబట్టి ఈరోజు కూడా ఆరోగ్యంగా క్షేమంగా ఉండేది. ఇప్పుడు కూడా చాలా మందికి అర్థం కావట్లే. ఏదో నీ బలం, నీ శక్తి, నీ సామర్థ్యం అనుకుంటున్నావు. కాదు. మోషేలా నాయకత్వం వహించిన వారు ఎవరో ఒకరు ప్రార్థనతో ఏం చేస్తున్నారు? మొత్తం ఇశ్రాయేల్ ప్రజల కొరకు ఏం చేస్తున్నారు? క్షమాభిక్ష కోరుచున్నారు. ఆయన క్షమాభిక్ష కోరకపోయి ఉంటే ఇశ్రాయేల్ ప్రజలు మొత్తం ఏమైపోయును? చచ్చిపోయును. అందుకే మనకి దేవుని యొక్క బిడ్డల యొక్క జీవితంలో ఎప్పుడు కూడా క్షమించే మనస్తత్వం ఉండాలి. క్షమించలేని మనస్తత్వం లేనివాడు, క్షమించి అంగీకరించలేని మనస్తత్వం లేనివాడు ఏనాడు కూడా దేవుని బిడ్డ కాలేడు. అందుకే యేసయ్య యొక్క జీవితం మీరు చూడండి. ఆయనను సిలువ వేసేసి చంపుతున్నప్పుడు కూడా, ఆయన హృదయాన్ని పొడిచి వేసినప్పుడు కూడా, ఆయన చేతులు కాళ్ళు మొత్తం మేకుతో గుచ్చేసినప్పుడు కూడా ఆయన కోరే మాట ఏంటి? క్షమించమనే. వీళ్ళు చేసిన తప్పు వాళ్ళకి తెలీదా? ఒక మనిషిని చంపడం తప్పు అన్నది తెలియట్లే.
ఒక మనిషి ఏ తప్పు చేయకుండా ఏ నేరం చేయకుండా చంపినప్పుడు కూడా తన పక్షమైన మాట్లాడకుండా ఏం చెప్తున్నారు? వీరిని క్షమించమని. హల్లెలూయా, హలో. దేవరాజ మహిమ. అందుకే దేవుని యొక్క బిడ్డలకు ఏమై ఉండితిలా సేవకుడైనా విశ్వాసి అయినా ఎవరైనా ఏముండాలి వారిలో? క్షమించే మనస్తత్వం. మనం క్షమించకపోతే దేవుడు మనల్ని ఎలా క్షమించేది? ప్రార్థన ఆరాధన అందరూ చేస్తారు, హల్లెలూయా. కానుకల దశమభాగం అందరూ ఇస్తారు. ఎంత మాత్రం క్షమించగలిగిన మనస్తత్వం ఉంది? అదే దేవుడు అడిగేది. హల్లెలూయా. ఉన్నారా? అందుకే మోషేకు నా మనసు మీరు చూడండి. మోషేకి ఒక్క విషయం అర్థమైంది. ఏమని? దేవుడు నన్ను క్షమించగలిగితే నేనెందుకు ఈ మధ్య ఈ ప్రజల కొరకు క్షమాభిక్ష కోరలేదు? అన్ని భిక్షలు ఇస్తారు, అందరూ అన్ని రకమైన భిక్షలు ఇస్తారు, డబ్బు ధాన్యం ఇల్లు ఆస్తి అన్నీ ఇస్తారు, కానీ క్షమించే భిక్ష మాత్రం ఎవరు ఇవ్వరు. హలో. అందుకే ఈరోజు పగటి వేళ ఆలోచించండి, ఎంత మాత్రం క్షమించగలుగుతున్నాం? హల్లెలూయా, దేవా. ప్రజలు మోషేకి దేవునికి వ్యతిరేకమైనప్పుడు దేవుని మధ్యలో ఉండి దేవునికి అడుగుచున్న మాట ఏంటో తెలుసా? దేవా, వీరిని ఏం చేయండి? క్షమించండి. యేసయ్య కూడా చెప్తున్న ఒక మాట, తనను సిలువ వేయించినప్పుడు తన వ్యతిరేకంగా పనులన్నీ చేసినప్పుడు యేసయ్య ఒకే మాట అన్నారు, వీరు ఏం చేయుచున్నారు వాళ్ళకి తెలియట్లేదు, వారిని ఏం చేయండి? క్షమించండి. క్షమనే. హలో. ఒక దేవుని యొక్క బిడ్డ యొక్క లక్షణం ఏంటి? క్షమించే తత్వం. అందుకే 3 విషయాలు నేను ఈరోజు చెప్పొచ్చాను. ఒకటి, ఇజ్రాయేల్ ప్రజలకు ఏం చేస్తున్నారు? మోషే మంచి నాయకత్వం నడిపించి ఏం చేశారు? ఆరాధన చేసే విధానంలోకి నడిపించుచుండేవారు. దేవుని యొక్క సన్నిధికి వచ్చే విధానముగా పాలయము బయట ఆయన ఏం చేస్తుండేవాడు? గుడారం కట్టుకొని ఆరాధన విధి విధానం నేర్పించడానికి ప్రయత్నం చేసేసి తీసుకొచ్చాడు. రెండవదిగా నేను చెప్పొచ్చిన మాట, మోషే ఏం చేస్తుండేవారు? క్షమించే తత్వం. మూడవదిగా మోషే ఏం చేస్తుండేవాడు? ఆ నాయకత్వం వహించిన అహరోనుకు అడుగుచున్న ఒక మాట, ఏమని? ఎందుకు నువ్వు ప్రజలకి కీడులోకి నడిపించేది? అందుకే ఈరోజు పగటి వేళ ఒక నిర్ణయం తీసుకుందాం. దేవుని యొక్క బిడ్డలుగా అయితే దేవుని యొక్క బిడ్డలుగా ఉన్న అనుభవాలను మనం ఏం చేద్దాం? ప్రకటించేటట్టుగా ఉండి తీరుద్దాం. మన వల్ల ప్రజలు ఏం చేయకూడదు? తప్పులోకి వెళ్ళకూడదు, కీడులోకి వెళ్ళకూడదు. మన వల్ల ప్రజలు ఏం చేయకూడదు? అన్య దేవతలను ఆరాధించే విధానం కాకూడదు. మన వల్ల ప్రజలు ఏం కాకూడదు? నాశనం కాకూడదు. అందుకే